కుర్చీలో కూర్చొని ఏం చేస్తున్నారు మీరు? పోండి. సార్ అమ్మయ్యా తప్పించుకున్నాం. ఏం చేస్తున్నారు లోపల? సార్ ఊరికే మాట్లాడుకుంటున్నాం సార్. లైసెన్స్ తీరా. సార్ లైసెన్స్ తీసుకొని 2 ఏళ్ళు అయింది సార్. ఏయ్ ఇప్పుడు తీరా. ఓ ఇప్పుడు తీయాలా? అలా క్లియర్ గా చెప్పండి సార్. సరే మీ నాన్న నెంబర్ చెప్పు. యాజ్ పర్ ది రూల్స్ మీరు నన్ను నెంబరే అడగకూడదు. కొట్టారంటే అయినా నేను మీకు ఇస్తాను సార్. నోట్ చేసుకోండి, మా నాన్న నెంబరే కదా, ఇందులో ఏముంది చెప్పు. నోట్ చేసుకోండి. 99 మ్మ్. 40 మ్మ్. 21 మ్మ్. 854 సార్. వద్దు సార్, ప్రాబ్లం అవుతుంది సార్. ప్రాబ్లమా? ఎవరికి? నాకే. మా నాన్నకు తెలిస్తే బెల్ట్ తీసుకొని గట్టిగా పాతి నన్ను చంపేస్తారు తెలుసా? తెలుసు కదా, మరెందుకు అమ్మాయిని బీచ్ కి తీసుకొచ్చి కారులో సరసాలాడుతున్నావు? మీరు ఇలా బాగుపడరు గానీ ముందు మీ నాన్న నెంబర్ చెప్పు. సార్ ఇంత చెప్పినా మీరు ఇలా ఇలా రేయ్ ఉమ్ము మింగు, ఉమ్ము మింగరా, ఉమ్ము మింగు. అరే ఓకే ఓకే తగ్గిందా? ఇదంతా రెస్ట్రిక్టెడ్ ఏరియా బాబు. చూస్తే బాగా చదువుకునే కుర్రాళ్ళ ఉన్నావు. అవును సార్, కాలేజ్ స్టూడెంట్ నే సార్. ఈ రోజు వెళ్ళలేదా? లేదు సార్, కాలేజ్ లో నన్ను సస్పెండ్ చేశారు సార్. ఎందుకు బాబు? అది వద్దులే సార్. నీ బ్రదర్ లాగా అడుగుతున్నాను, చెప్పు బాబు. కాలేజ్ లో మ్యాటర్ సినిమా చూస్తూ దొరికిపోయాను సార్. పరేవాడివే. ఇదిగో ముందు లైసెన్స్ తీసుకో, బయలుదేరు Thank you, బయలుదేరు. sir. తెలిస్తే ఇలా చూడు, ఉంటే 2 నిమిషాల తర్వాత నేను మళ్ళీ వస్తా. వచ్చినప్పుడు నువ్వు ఉండకూడదు, నీ కారు ఉండకూడదు. బయలుదేరు. అయ్యయ్యో సార్. ఏంట్రా? ఆ 2 నిమిషాలనేది 15 నిమిషాల తర్వాత వస్తారా సార్? పోరా. లేదు సార్, నేను వెంటనే బయలుదేరుతాను సార్, వెంటనే బయలుదేరుతా. ఛా! రేయ్, పొరమోకు, రారా. రమ్య, వాడు రావడానికి 1/2 అవర్ అవుతుందంట. అంతవరకు మన ఇద్దరం కలిసి. ఏయ్ ఇంతకిలా ఏడుస్తున్నావు? ఆ పోలీస్ నన్ను ఏ విధంగా చూశాడో తెలుసా? నా ఫోన్ నంబర్ అడిగాడు. వాడు నా గురించి ఎంత నీచంగా అనుకొని ఉంటాడు. వాడలా ఏమీ అనుకోని ఉండడు. నోరు మూయ్. నువ్వు పిలిచావని ఒకే ఒక్క కారణంగా నేను నీతో వచ్చాను. నమస్కారం పంతులు గారు. ఏయ్ రింగ్ అవుతుంది కదా, తీసి మాట్లాడవే. నా ఫ్రెండ్ ఏలేమా, తర్వాత మాట్లాడుతాను. కాఫీ వెరీ సారీ రమ్య. ఇలా రా. సారీ రమ్య, ఆ రోజు అలా జరుగుతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజం చెప్తున్నాను, ఇక్కడి నుంచి నేను నడకుండా నేను ఎక్కడికి తీసుకెళ్ళను. బా, ఈ నవ్వు చూసి ఎన్ని రోజులు అవుతాం తెలుసా? అయినా నీకు కొవ్వు చాలా ఎక్కువ. ప్రభు, ఈరోజు ఈవినింగ్ ఇద్దరం బయటికి వెళ్దామా? నేను చెప్పాను కదా రమ్య, ఇవాళ ఈవినింగ్ నా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ ఉందని. మర్చిపోయావా? నేను నీకు ముందే చెప్పాను కదా. ఓ అవును కదా. అవును. సరే, ఇవాళ ఈవినింగ్ నువ్వేం చేయబోతున్నావు? నాకింకేం పనిలేదు. మరైతే నాతో రా. రావచ్చు, బట్ నాకు ఎవరు తెలియదు కదా. అదొక ప్రాబ్లమా రమ్య? నేనున్నాను కదా. నువ్వు వస్తున్నావు, మనం వెళ్తున్నాం. ఓకేనా? ఓకే. పప్పి అద్దరు కొట్టేసావు.